ఇప్పుడిప్పుడే ఫైట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని అమ్మాయిలం బయటికి వస్తున్నాం, జాబులు చేస్తున్నాం, కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకునే లోపలే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఇంకేం చెప్పగలం? అసలు మనకి ఫ్రీడమ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి బాధపడాలా? అమ్మాయిలకి సపోర్ట్ ఇవ్వాలండి. కొడుకులున్న ప్రతి ఒక్క తల్లి గట్టిగా చెప్పాలి అని నేనంట. మీరేమంటారక్క? అదే చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని పిల్లలకి నేర్పించాలి. ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా నేర్పించాలని. ఎప్పుడు అమ్మాయిలకి రూల్స్ చెప్తారు, అబ్బాయిలకి నిజమైన స్వాతంత్రము మనకి ఒక ఆడది ఎంత లేట్ అయినా సరే, ఎంత ఒంటరిగా అయినా సరే సేఫ్గా ఇంటికి రిటర్న్ వస్తుంది అని నమ్మకంతో తల్లిదండ్రులు ఇంట్లో హ్యాపీగా పడుకొని మా అమ్మాయి సేఫ్గా ఇంటికి వస్తుంది అన్న రోజే మనకు నిజమైన స్వాతంత్రం. ఈ రోజు మా అమ్మాయి ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పాప స్కూల్కి వెళ్ళిందంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడా, స్కూల్లో సీనియర్స్ ఏం చేస్తారా అన్న భయం ఉంటుంది. అవునా? మనం కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి సేఫ్గా ఇంటికి వస్తుందా? అది కూడా మనకు లేదు. పేరెంట్స్ వెళ్ళి దింపాలి, తీసుకురావాలి. కాలేజెస్లో అంతే ఉంది, ఆఫీసెస్లో అంతే ఉంది, చిన్నపిల్లల స్కూల్స్లో అట్లనే ఉంది. సో ఇవన్నీ కాకుండా ఒక మగ పిల్లోడికి మనం చిన్నప్పటి నుంచి ఆడదానికి రెస్పెక్ట్ చేయాలమ్మా అని చెప్పి మనం నేర్పించి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత లేడీస్ని రెస్పెక్ట్ చేసే రోజు వచ్చినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది. అది నేను అనుకుంటున్నాను. రోడ్డు మీద నడిచి రావడం పక్కన పెట్టండి, వర్క్ ప్లేస్ లో ఏం వేసుకున్నా కష్టము. ఎట్లాంటి ఇండియన్ డ్రెస్ వేసుకున్నా, చీర కట్టుకున్నా, లేకపోతే వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా, పబ్కి వెళ్ళే అమ్మాయి ఉన్నా, టెంపుల్కి వెళ్ళే అమ్మాయి ఉన్నా, ఏ అమ్మాయి సేఫ్గా లేదు. ఆమె పబ్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే ఆమె పబ్కి వెళ్ళింది కదా, అందుకే మరి టెంపుల్కి వెళ్ళిన అమ్మాయికి అదే కదా. పబ్కి వెళ్ళిన అమ్మాయి ఎంత అన్సేఫ్గా ఉందో టెంపుల్కి వెళ్ళే అమ్మాయి కూడా అంతే అన్సేఫ్గా ఉంది. స్కూల్ అంటే ఒక విద్యాక్షేత్రం అంటే ఇట్స్ ఈక్వల్ టు టెంపుల్. టెంపుల్లో సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ లేదు, కాలేజ్లో సేఫ్టీ లేదు, మనకు ఆఫీసెస్లో సేఫ్టీ లేదు, రోడ్డు మీద ఎక్కడ సేఫ్టీ లేదు. అప్పుడు మహిళలు ఎలా? హౌ? ఈ సొసైటీ మార్చాలంటే మనము స్టార్టింగ్ నుంచి, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ శిక్షణ ఇవ్వాలి ప్రతి దగ్గర. ఎస్, వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ టు బీ ఇండిపెండెంట్ యాజ్ వెల్ as రెస్పెక్ట్ ఉమెన్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హౌస్. మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ మదర్స్ని రెస్పెక్ట్ చేయకపోతే అదే వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇప్పుడు మాట్లాడక మేము చెప్పాలంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తి వాడు ఒక సైకో. వాడు నాలుగు పెళ్లి చేసుకున్నాడంట. 4 పెళ్లి చేసుకున్న వాడికి పోలీసులో ఇన్ఫార్మర్గా ఎట్లా జాబ్ ఇచ్చిండ్రు? వాడికి అన్ని హాస్పిటల్కి ఎక్కడికంటే అక్కడ వెళ్ళే రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? మెయిన్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినది ఎవరు? ఒక లేడీ. ఆ లేడీకి తెలియట్లేదా ఒక అమ్మాయిని అంత క్రూరంగా చంపేసినారు అనేసి? ఇప్పుడు వాడిని కూడా గవర్నమెంట్ కాదు, అదే లేడీస్ డాక్టర్స్ మధ్యలో వాడిని వదిలేసేయాలి. ఆ అమ్మాయికి అయితే ఏ రకంగా అయితే హింస పెట్టినరో అదంతా కూడా లేడీసే చూసుకుంటారు, లేడీ డాక్టర్సే చూసుకుంటారు. ఇది మటుకు కంపల్సరీ జరగాలి. ఇది గవర్నమెంట్ కోట్ల బోన్లో పెట్టి ఇవన్నీ ఏదో చేసి చంపడం కాదు. మెయిన్ లేడీస్ మధ్యలో వదిలేస్తే అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకు ఒక ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. అలాగే వీడిని కూడా అట్లా మహిళల మధ్యలో వదిలేస్తే ఇంకోసారి అమ్మో మాకెప్పుడు జరిగితే మా పరిస్థితి కూడా ఇంతే కదా అనేసి ప్రతి ఒక్కరు భయపడి ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ అదే కాదు, ప్రతి ఇన్సిడెంట్ ఇలాంటి జరిగిన ప్రతిసారి అమాయకులను బలి చేస్తారు కానీ అసలు దోషులను పట్టుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ, దోషులను తప్పించుకుంటున్నారు. ఎవరో ఒకటి మకరాన్ చేసేసి వాడిని ఇరికించేసి మిగతా వాళ్ళు తప్పించుకుంటున్నారు. కేసు క్లోజ్ చేయడానికి అమాయకులను బలి చేస్తారు. ఈ కేసులో కూడా జరిగింది ఇదే. అసలు నేరస్తులు బయటకు రావట్లేదు. బయటకు రాకుండా వాళ్ళని నొక్కి పెట్టడానికి ఒకరిని ఇరికించారు, ఒకరిని మాత్రం బలి చేస్తున్నారు. మహారాష్ట్రంలో 4 ఏళ్ల పాపని ఆ అమ్మాయిని ఇట్లానే జరిగింది. చిన్న పాప దగ్గర నుంచి ముసలి వయసు వాళ్ళకి వరకు ఎలాంటి రక్షణ లేదు. తొందరగా కోరుకుంటున్నాం. ఏ ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులైనా ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా జాబ్ చేసుకోలేరు, ఇంట్లో అమ్మాయి ఎలా ఉందో అని చెప్పి పంపించాలి అన్నా కూడా ఇప్పుడు మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. చాలా. సో ప్లీజ్ అండి, అందరూ ముందుకు రండి. వాళ్ళ తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండాలి. అమ్మాయి విషయాలు ఆ మదర్ ఎంత వేదన. అమ్మాయి నైట్ డ్యూటీ చేసుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడి, అమ్మ నేను 36 అవర్స్ డ్యూటీ చేశాను, ఇప్పుడు పడుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి
అలా అయిపోయింది. వాళ్ళ మదర్ ఎంత బాధ. మనకి మన పిల్లలకి కొంచెం దెబ్బ తాకితే మనం తట్టుకోలేము. ఆ పిల్లని ఆ పాప మా డాక్టర్ని అంత వేధించి అలా చంపేశారు. వాళ్ళ మదర్ ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలమ్మా, మనకు న్యాయం కావాలంటే. చలో లెట్స్ గో, వేస్ మనీ, గివ్ మీ చలో లెట్స్ గో. అందరూ ముందుకు రండి, న్యాయం జరిగేంత వరకు మనం ఇలాగే ఫైట్ చేద్దాం. ఆల్రైట్.